వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునైతే వెలువరించింది. ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ నేపథ్యంలో 30% మహిళా న్యాయవాదులకు రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడేందుకు విశాఖలోని ఉమెన్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం, అసలు ఈ తీర్పును మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారు? ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు అండి. ఇది అంటే దేశంలోనే కనీ విని ఎరిగింది. ఇంతకుముందు మనకి జ్యుడిషియరీ పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ మహిళలకి ఇంతటి ఉన్నత స్థానం ఇవ్వడం అనేది జ్యుడిషియరీలో ఇదే ఫస్ట్ టైము. కనుక ఇది చాలా ఆమోదయోగ్యమైనది, హర్షణీయమైనది ఈ తీర్పు. ఈ తీర్పులోనే ఏంటంటే అప్పుడు 2024లోను 2025లోను ఇద్దరు మహిళా న్యాయవాదులు రిట్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అది అలా డ్రాగా అని అవుతుంది. యాక్చువల్గా బార్ కౌన్సిల్ ఎన్నికలు అంటే ఇందులో 25 మెంబర్స్ ఉంటారు. ప్రతి మెంబర్కి 5 సంవత్సరాలు టెన్యూర్ అనమాట. ఇది చాలా పెద్ద పోస్ట్ కింద లెక్క ప్రతి స్టేట్కిను. అలాగే ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అది చాలా త్వరితగతిలో రిట్ పిటిషన్ రెండింటినీ తీసుకుని ఆ రెండిట్లో మహిళల కోసం మనం ఏదైనా చేయాలి, అన్నిట్లో రిజర్వేషన్ ఉన్నప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదని ఒక ధ్యేయంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో వాళ్ళకి జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అందులో 20% మనం ఎన్నికల్లో పాల్గొని గెలవాలి. అందులో 10% కోఆప్షన్ అంటే మీకు అందరికీ తెలియదు. మన అందరికీ అంటే ఇది మా బార్ కౌన్సిల్లో అయితే ఇది కొత్త, కానీ మన కార్పొరేట్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా మన కౌన్సిలర్స్లో కోఆప్టింగ్ మెంబర్స్ ఉంటారు కదా, అట్లా అనమాట. కోఆప్టింగ్ మెంబర్స్ని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఎనీవేస్ 30% ప్రతి కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ 25 మెంబర్లో 30% లేడీ ఉండాలి, మహిళా సాధికారత ఉండాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి ఈ సుప్రీంకోర్టులో ప్రస్తుత బార్ కౌన్సిల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మానన్ కుమార్ మిశ్రా, ఆయన కూడా చాలా సీనియర్ అడ్వకేట్లు. దీన్ని అందరూ సపోర్ట్ చేయటం వలన లేడీస్ ఇది సాధించడం జరిగింది. అసలు లేడీస్ని ఇంత బాగా గుర్తించడం అనేది మా ఉమెన్ అడ్వకేట్స్లో ఇది చరిత్రాత్మకమైనదే. అందుకే మేము చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నాము. దానికోసం కష్టపడి ఫైట్ చేసిన అడ్వకేట్స్ అయితేనేమి, అలాగే ది పిటిషనర్ అడ్వకేట్స్ అయితేనేమి, డివిజన్ బెంచ్ జస్టిస్లు అయితేనేమి, వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము వారందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు తీర్పునైతే ఇవ్వడం జరిగింది 30% చెప్పిన. సో ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రాలకి అమలవుతుందా, కొన్ని చోట్ల మాత్రం అమలవుతుంది? అన్ని రాష్ట్రాలకు అమలవుతుందండి. ప్రతి రాష్ట్రానికి ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి మటుకు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆ రాష్ట్రానికి మాత్రమే ఫిబ్రవరిలో ఎలక్షన్ ఉందండి. మిగతా రాష్ట్రానికంటే డేట్స్ వైజ్గా, మంత్స్ వైజ్గా వాళ్ళు జనవరి నెల అంటే కేరళ అండ్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే జస్ట్ అంటే మాకు ఈ డిసెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు అంటే కరెక్షన్ ఓటర్ లిస్టు పెట్టారు. ఏమైనా తప్పులు ఉంటే ఆ లిస్టుని మళ్ళీ కరెక్ట్ చేసి మేము చెప్తే మళ్ళీ కరెక్షన్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ని మాకు వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత 15 డేస్ తర్వాత నామినేషన్స్ ఉంటాయండి. ఆ నామినేషన్లో ఆ నామినేషన్ అయిన తర్వాత మళ్ళీ విత్డ్రాస్ అలా షెడ్యూల్ అలాగ ఇస్తారు. కాబట్టి ఈ తీర్పు ప్రకారం మేము లేడీస్ పోటీ చేయొచ్చండి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ 30% రిజర్వేషన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అడ్వకేట్లు అందుబాటులో లేకపోవడం కానీ, ఇష్టం లేకపోవడం కానీ, కొంతమంది పోటీ చేయకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా తీసుకుంటారు? యాక్చువల్గా కంపల్సరీ 30% అనేది అంటే 25 మందికి టోటల్ మన రాష్ట్రానికి 25 మందిని మనం ఎన్నుకోవాల్సి ఉంది. అందులో 30% అంటే 8 మంది కంపల్సరీ రావాల్సి ఉంటారు. అంతకన్నా తక్కువ మంది ఉంటే కోఆప్షన్ బేసిస్ అంటే ఆల్మోస్ట్ నిలబడిన వాళ్ళే 30%, దగ్గర 20% ఆల్రెడీ ఉన్నారు మనకి. కాబట్టి ఇంకొక 10% ఇప్పుడు వచ్చిన తీర్పు ప్రకారం మేము కూడా ఇక్కడ 2500 మంది దాకా ఉమెన్ అడ్వకేట్స్ ఉన్నారు. కానీ మనకి సిఓపీస్ ఇవన్నీ కలిపితే 1300 మంది దాకా వ్యాలిడ్ ఓటర్స్ ఉన్నారు. ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నా కూడా ఉమెన్ అడ్వకేట్స్ ఒకళ్ళని మేము మా ప్రోద్బలం ఉమెన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒకళ్ళు నిలబెట్టాం. ఆల్రెడీ ఇంకొక 2 వేశారు. ఈ తీర్పును అనుసరించి ఇంకొకళ్ళు కూడా మేము ఇంకొందరికి అవకాశం ఉంది కాబట్టి ఇంకొకళ్ళని కూడా నిలబెట్టడానికి ఆలోచిస్తున్నాము. ఇంకో నామినేషన్ అనేది ఇంకా ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి దాన్ని బట్టి
తప్పనిసరిగా ఉంటారు. 20% అయితే డెఫినెట్గా వస్తారు. ఇంకో 10% ఎలాగో ఒక ఆప్షన్ బేసిస్ మీద మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకి చాలా మంచి అవకాశం. అందరం కూడా దాన్ని ఉపయోగించుకుంటాం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. రైట్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మ్యామ్? ఇదంతా ఆనందదాయకం అండి. ఉమెన్ అడ్వకేట్స్ అందరికీ కూడా ఇది ఒక సదావకాశంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా బార్ కౌన్సిల్ ఎలక్షన్ అనేది పోటీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనే. అన్ని డిస్ట్రిక్ట్లో తిరగాలి, అందరి అడ్వకేట్స్ని మనం క్యాంపెయినింగ్ చేసుకుంటూ రావాలి, అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ రావాలి. జనరల్లో గెలాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు 30% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి ఉమెన్ అడ్వకేట్స్లో ఇది ఒక ఉత్సాహం నిండుకుంటూ ఉంటుంది. సో ఇక ముందు అందరూ పార్టిసిపేట్ చేయడానికి కూడా ముందుకు రావచ్చు. అందరూ కూడా ఉత్సాహం కూడా చూపిస్తూ ఉంటారు. మన మహిళలు కూడా స్టేట్ బార్లోని ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి ఇది ఒక గొప్ప ఘన విజయంగా భావిస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే మహిళా అడ్వకేట్స్ మాత్రం చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో పోరాటం చేస్తే ఈరోజు సంచలనాత్మక తీర్పునైతే వెలువరించడం చాలా ఆనందదాయకం అని చెప్పి వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ జశ్వంత్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.